కృష్ణానది యాజమాన్య బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా, రైతు సంఘాల భగ్గుమన్నాయి. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేటప్పుడు ఆ ప్రాంతానికి శ్రీశైల ప్రాజెక్టు అనుబంధం తెగిపోయినప్పుడు కృష్ణానది యాజమాన్య బోర్డు శ్రీశైల ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలి. కానీ అధికార పార్టీలు కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం వెనుకబడిన రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తుంగలో తొక్కి విజయవాడలో ఏర్పాటు చేయడానికి పూనుకుంటే ఇదేమని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కేసులకు భయపడి నోరు మూసుకుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆరోపిస్తుంది. 2021లో అప్పటి వైసీపీ ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు, రైతుల సంఘాలు విజయవాడ వేదికగా కర్నూలులోనే కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారని, నేడు అదే తెలుగుదేశం పార్టీ అధికార పీఠం ఎక్కగానే మాట మార్చి విజయవాడలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఆ పార్టీ నైతిక విలువలకు తిలోదాలకు ఇచ్చిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామరెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం, యాజమాన్య బోర్డు కార్యాలయం, కర్నూలులో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం, కర్నూలులో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం. రాయలసీమ సమాజం ఐక్యత, సమాజ ఐక్యత, రాయలసీమ 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 సమాజ ఐక్యత. టీఆర్ఎస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అరుచుకుంటూ ఎవరిని మోసం చేస్తున్నారయ్యా? ప్రజలను మోసం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. వెనుకబడిన ప్రాంతం ప్రజలను మోసం వస్తున్నారు. ఇక్కడ ఉన్న పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఎన్డీఏ కూటమి గాని లేదా ప్రతిపక్షం గాని తేలుకుట్టిన దొంగల్లాగా, ఎందుకు తేలుకుట్టిన దొంగల్లాగా అరుస్తే, నీళ్లు తీసుకోబోద్దని అరుస్తే వాళ్ళకు తెలంగాణలో పుట్టగతులు ఉన్నామని చెప్పి ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం గాని బీజేపీ పార్టీ గాని తెలంగాణలో స్థానం ఏర్పరచుకోవాలి, రాజకీయం కావాలని చెప్పి చేసుకుంటున్న ఒక విధంగా కనపడుతుంటే, జగన్ రెడ్డి గారు ఆయన కేసులకు బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నా ఆయన తేలుగుట్టిన దొంగలాగా మాట్లాడుకుని ఉన్నాడు. అందుకనే రాయలసీమకు మోసం చేయడం కోసం, రాయలసీమ నీటిని ఎత్తుకొని పోవడం కోసం, మహబూబ్ నగర్ కి చెందాల్సిన నీళ్లు ఎత్తుకోవడం కోసం, ప్రకాశం జిల్లాకు సంబంధించిన నీళ్లు ఎత్తుకోవడం కోసం, నెల్లూరుకు రావాల్సిన నీళ్లు ఎత్తుకోవడం కోసం గత ప్రభుత్వం విశాఖపట్నం అనేది ఈ రోజు సముద్రంలో నీళ్లు కట్టే చోట విజయవాడలో అంటుంటే మనం చూస్తూ కూర్చుందామా? ఇది ఎంత మాత్రం పోరాడాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఈ నెల 25వ తారీఖున ఒక పెద్ద ర్యాలీ నంద్యాలలో ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వం ఇప్పుడైనా విజ్ఞప్తితో వ్యవహరించాలి. మీరు అమరావతి రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారో అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం భూములు పోగొట్టుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు ప్రాజెక్టులు కట్టారు. ఆ ప్రాజెక్టులకు నీళ్లు రావాలన్నా, మా ప్రాంతానికి నీళ్లు రావాలన్నా నంద్యాల కూడా ఎండ కట్టారు 2015-16లో. అలాంటి పరిస్థితి వస్తుంది. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని తీసుకుని ఎక్కడో పెడితే తాగడానికి నీళ్లు ఉండవు. మా పోలీసులు ఇక్కడ ఉన్నాడు, రేపు పొద్దున నీకు నీళ్లు తాగడానికి నీళ్లు ఉండవన్నా. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా మీకు ఆ విషయం? ఇక్కడ కూర్చొని సాహిబ్ భాష మాట్లాడుతున్నారు. इधर आओ भैया, आपको पीने के पानी भी नहीं मिलते, आप उधर बैठ के फोन पे बात कर रहे हैं, हमारा बिजनेस चल रहा है बोल के. क्या देखते नहीं देखते क्या हो रहा है? చూస్తారా లేదా? ఆలోచిస్తారా లేదా? ఇంత మందబుద్ధిగా ఉంటే, ఇంత తెలివితనంగా ఉంటే రాయలసీమ సమాజాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా ఒకడే. వీళ్ళు చేస్తున్న సందర్భంలో దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక కీలకమైన అంశాన్ని చెప్తున్నా. ఈరోజు 2014 ముందు ఉన్న రాజకీయ నాయకులు వేరే, 2014 తర్వాత వచ్చిన రాజకీయ నాయకులు వేరే. ఈ రోజు ప్రజాప్రతినిధులంతా కూడా పార్టీలకు కట్టు బానిసలయ్యారు. ఎందుకయ్యారు? వాళ్ళు 10 కోట్లు 20 కోట్లు వాళ్ళ నిధులు ఇస్తున్నారు, వాళ్ళ పార్టీ ఫండ్ ఇస్తున్నారు, వాళ్ళని కట్టేసుకున్నారు కట్టు బానిసల్లాగా. ఇంత అన్యాయం జరుగుతున్నా తెలిసిన మాట్లాడని ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఉద్యమకారులని చెప్పి అధికారంలోకి వచ్చిన నాయకులు ఉన్నారు. రాయలసీమ ముద్దు పెట్టని చెప్పుకుంటున్నారు. చిలక పలుకులు పలుకుతున్నారు. కేఆర్ఎంబీ గురించి మాట్లాడరు, ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న దాని మీద మాట్లాడరు, ఈ ప్రాజెక్టులు కట్టాలి, రాష్ట్ర చట్టంలో ఉన్న అంశాల గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళు బానిస బతుకులు బతుకుతున్నారు. ఈ రోజు సిగ్గు ఈ రోజు బానిస బతుకుతుంటే దాన్ని ఎదిరించాల్సింది ప్రజలు మాత్రమే. ఈ రోజు వాళ్ళు ఒక బానిసగా కట్టుబడిపోయారు 10 కోట్ల 20 కోట్ల తీసుకొని. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు రాసిన ఉత్తరాన్ని చదువుతున్నారు వాళ్ళు ప్రెస్ మీడియాలో. లేదా వాళ్ళ సరిపోని నాయకుడు తిడుతున్నారు, లేదా వాళ్ళ అధినాయకుడిని పొగుడుతున్నారు. కానీ కీలకమైన అంశాలు మాట్లాడకుండా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? మీరు కట్టు బానిసలు కాదనుకుంటే, మీకు ఏమాత్రం చీము ఎత్తులు ఉంటే రేపు 25వ తారీఖు జరిగే ర్యాలీలో మీరు పాల్గొనాలని చెప్పి మేము బహిరంగంగా ఆహ్వానిస్తున్నాం.